భీమాబత్తుల సత్యనారాయణకు కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామకంపై బీసీ నాయకులు హర్షం. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భీమాబత్తుల సత్యనారాయణ రాష్ట్ర కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. దాదాపు 45 ఏళ్లుగా పార్టీ జెండా మోసి కష్టపడ్డ ఆయనకు ఈ గుర్తింపు రావడంపై బీసీ సెల్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అందించిన సహకారంతో ఈ నియామకం సాధ్యమైందని నాయకులు పేర్కొన్నారు. గురువారం ఉదయం కాకినాడలోని ఆయన కార్యాలయం వద్ద బీసీసీఎల్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ కోఆర్డినేటర్, రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ డైరెక్టర్ సుజన్ కృష్ణ రంగారావులు ఫోన్ ద్వారా రాష్ట్ర కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన భీమాబత్తుల సత్యనారాయణను అభినందించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు భీమాబత్తుల సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం 45 ఏళ్లుగా అహర్నిశలు కృషి చేసిన సత్యనారాయణకు సముచిత స్థానం దక్కిందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం తప్పక వస్తుందని అన్నారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ భీమాబత్తుల సత్యనారాయణ నియామకం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి అని తెలిపారు. డైరెక్టర్ గా నియమితులైన భీమాబత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం మరింత కృషి చేస్తాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆశీస్సులతో ఈ పదవి రావడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్జీ, టీడీపీ సతీష్, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాత్రమేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే గత 45 సంవత్సరాల నుంచి పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా పార్టీకి కష్టపడుతూ కార్యకర్తగా మంచి సేవలు అందించినటువంటి శాలివాహన సంఘానికి చెందినటువంటి భీమాబత్తుల సత్యనారాయణ గారికి ఈరోజు ఆ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సానా సతీష్ బాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ చైర్మన్ అయినటువంటి పి ఈశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ అందరికీ ఈ కుమ్మరి ఎవరైతే శాలివాహన కులస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటూ వారి సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సానా సతీష్ గారికి బీసీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈవేళ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో చక్కటి కార్యక్రమం జరిగింది. సుమారు 9 రోజుల క్రితం గణేష్ని యొక్క వ్రతం చేసి ఈ 9 రోజులు కూడా రోజుకో రోజు ఎవరొకరితో పూజలు చేయించడం, ఈవేళ లక్ష్మీ గణపతి హోమం, రకరకాల హోమాలు చేయించడం జరిగింది. ఈ యాగాల వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సానా సతీష్ బాబు గారు ఆయన ప్రతి కార్యకర్తని ఏదో రకంగా గుర్తించడం జరుగుతుంది. ఈవేళ అయితే చూడండి, మన సత్యనారాయణ గారు టీడీపీ పార్టీలో సుమారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈవేళ వరకు పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీకి చాలాసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కూడా ఈయన కృషి చేశారు. ఈ కృషికి ఫలితంగా 45 సంవత్సరాల తర్వాత సానా సతీష్ బాబు గారు ఆయన గుర్తించి ఇంత సీనియర్ మోస్ట్కి ఏ రకంగా పదవి ఇవ్వలేదంటే చాలా అన్యాయం అని చెప్పి ఆయన మొట్టమొదటిసారి డైరెక్టర్ కింద శాలివాహన సంఘంకి డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. బీసీల తరఫున సుమారు గుర్తించిన నాయకుడు ఎవరున్నారంటే ఆయన సానా సతీష్ బాబు గారు. సానా సతీష్ బాబు గారు మేము చాలా బీసీ సంఘాల తరఫున అలాగే టీడీపీ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈయన మంచి పదవి ఇచ్చినందుకు. అలాగే ఆఫీసులో ఇంకా చాలామంది ఉన్నారు, వారందరూ కూడా మంచి మంచి పదవులు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అండి శాలివాహన సంఘానికి పెనుమర్తి కాకినాడ నోరు అన్ని విధాలా నేను సంఘానికి సేవ చేయడం 83 నుంచి కూడా చాలా కష్టపడ్డాను. అందుచేత ఏంటంటే ఈ కష్టపడినందుకు చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి సానా సతీష్ గారు
ఆధ్వర్యంలో లక్ష్మణ గారు కృషితో నాకు ఎంతో సంతోషం కలిగించినందుకు వారికి నాకు నా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ఈనాటి నుండి కూడా ఇంకా ఈ పదవి ఇచ్చినందుకు ఎంతో కృషి చేసి తిరిగి పార్టీకి బలోపేతం ఇంకా చేసి ప్రతి ఒక్కరికి ఉపకారం చేయగలరని ప్రార్థిస్తూ ధన్యవాదాలు.